వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు పేపర్ చూస్తున్నట్లయితే మనకు పేపర్ లోపల రాష్ట్రంలో త్వరలో మరో నోటిఫికేషన్ అనే హెడ్డింగ్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. దానిలో 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, 110 టీచర్, 8 పీడీ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఈ ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ టీజీపీఎస్కి అందించింది. అయితే మొత్తం 134 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గతంలోనే అనుమతి ఇచ్చింది అని ఈరోజు పలు పేపర్లలో రావడం జరిగింది. అయితే దీన్ని చూస్తే ఎవ్వరూ ఏమీ భయపడకండి, చేయకండి. మీకు మంచిగా ప్రిపరేషన్కి టైం దొరికింది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ కండి. ఇప్పటికే మనకు విద్యాశాఖకు 7,000 పైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం వెళ్ళింది. ఇవే కాక ఇంకా పెరిగే ఛాయిసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పోస్టుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, సబ్జెక్ట్ చాలా ఉంది. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అవుతాం కాబట్టి టెట్ మీరు రాసిండ్రు, రిజల్ట్స్ మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమై ఉంటారు. మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నారో ఫస్ట్ ఆ సబ్జెక్ట్నే తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఆ సబ్జెక్ట్ని కూడా మాకు ఇది టఫ్ కాదు, మాకు కూడా ఈ సబ్జెక్ట్ ఈజీ అనే రేంజ్లోకి మీరు రావాలి. అంటే చాలా మటుకు ఎలా పడితే అలా వెళ్తుంటారు. అలా కాకుండా టైం ఉంది కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి, ఒక్కొక్క క్లాస్ తీసుకొని ఆ క్లాస్కి సంబంధించింది ప్రిపేర్ అవుతూ మనము నోట్స్ తయారు చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి నోట్స్ తయారు చేసుకోండి. నోట్స్ కూడా ఎలా అంటే మీకు ప్రతిదీ నోట్స్ రాసుకుంటూ వెళ్ళకండి. మీకు ఏదైతే రాదో, ఎన్నిసార్లు చదివినా నేను ఈ పాయింట్ మర్చిపోతున్నా అనుకుంటున్నారో ఆ పాయింట్ను మీరు చేసుకుంటూ వెళ్ళండి, నోట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. మీ ప్రిపరేషన్కి మా వంతు సాయం మేము చేస్తామని చెప్పాం కదా. అయితే చాలా మటుకు అన్ని సబ్జెక్ట్స్ చేయగలుగుతున్నారు కానీ మ్యాథ్స్ వచ్చే వరకు చాలా మటుకు వెనక్కి పడిపోతున్నారు. మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు మీడియం వాళ్ళు అయితే మెయిన్ ప్రాబ్లం అది ఫేస్ చేస్తుంటారు. అయితే మనం మ్యాథ్స్ని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చేయడానికి ట్రై చేద్దాం మనకున్న సమయం లోపల. అయితే 6th క్లాస్ ఏముంటుందిలే, దాంట్లో చిన్నవే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని మనం చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తుంటాము. మనము ఫస్ట్ చాప్టర్స్ తీసుకున్నప్పుడు ఈజీగానే ఉంటాయండి. మీరు దాని తర్వాత చూసుకుంటూ పోతుంటే మీకు దాంట్లో క్వశ్చన్స్ అరే ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయా, ఇవి మాకు వస్తలేవు కదా అన్నట్లు ఉంటారు. కాబట్టి చిన్న క్లాసే కదా అని నెగ్లిజెన్స్ వద్దండి. చిన్న క్లాస్ నుంచి స్టార్ట్ చేసి 10th వరకు వెళ్ళి మీకు ఏదైతే వీక్ ఉన్నో ప్రతి ప్రాబ్లం టచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ చిన్న ప్రాబ్లమే కదా అని లిమిట్ చేద్దాం అనుకుంటా చేయొద్దండి. ప్రతి ప్రాబ్లం చేసుకుంటూ పోతే మీకు వస్తుంది. ఇప్పుడు మనం క్లాస్ లోపల 6th క్లాసు అభ్యాసం 1.1 ప్రాబ్లమ్స్ చూస్తూ వెళ్ళిపోదాం ఈ క్లాస్లో. ఫస్ట్ వన్ చూడండి, ఈ క్రింది సంఖ్యలో అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య ఏవి? మళ్ళీ దీంట్లో మనకు 5 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు లాస్ట్కు నేను ఆన్సర్స్ ఇస్తాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. కింద చూడండి, ఈ సెకండ్ బిట్ క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అంటే పెరిగే క్రమం లోపల రాయమంటున్నారు. ఆరోహణ అంటే ఆరోహణ 4 అంకెలు కాబట్టి చిన్న సంఖ్యలు చూడండి. అవరోహణ అంటే 5 ఉంటాయి కాబట్టి పెద్ద సంఖ్యలు. ఇలా గుర్తుంచుకోండి, మీరు మర్చిపోకుండా ఉంటారు. అయితే వీటిని ఆరోహణ క్రమంలో రాయమని చెప్తున్నారు. ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు కరెక్ట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా అని దీనికి సంబంధించిన ఆన్సర్స్ వీడియో ఎండింగ్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒకసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ సెకండ్ బిట్ లోపల 2 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, ఈ క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. మనకి ఇంతకుముందు ఏమో ఆరోహణ క్రమం ఇచ్చిండు, ఇప్పుడేమో అవరోహణ క్రమంలో ఇచ్చిండ్రు. ఇవి కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు చేయగలుగుతారు. ఇవన్నీ చిన్నవి ఉన్నాయి కాబట్టి అయినా కూడా నేను ఆన్సర్స్ లాస్ట్లో కోసం మీకు ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4th బిట్ చూడండి, క్రింది సంఖ్యల మధ్య గ్రేటర్ దాన్ లేదా లెస్ దాన్ గుర్తుల నుంచి పోల్చండి అన్నారు. కింద బిట్స్ ఉన్నాయి, ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, క్రింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. అదేవిధంగా 6th బిట్ క్రింది సంఖ్యలను అంకెలలో రాయండి. ఇవి పిల్లలకు మనకి ఏమంటే పునర్విమర్శ కింద మనకు ఫస్ట్ లెసన్స్ దాదాపుగా అలాగే ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉంటాయి. ఈ ప్యాటర్న్ మీరు చేయండి. వీటి ఆన్సర్స్ నేను వెనక్కిలో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవి అంతా ఈజీగానే ఉంటుంది. 7th బిట్ చూడండి, ఈడ 4, 0, 3, 7 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను రాయండి. వాటిలో పెద్ద సంఖ్య అదేవిధంగా చిన్న సంఖ్యలను గుర్తించండి అన్నారు. మనకు 4, 0, 3, 7లో పెద్దది ఏమున్నాయి అంటే 7,4,3,0 అంటే 7,430 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. మనము రివర్స్ చేసే చిన్న సంఖ్య అని చాలామంది అనుకుంటారు. రివర్స్ చేసి అంటే 0 ఉంది, 0ని ముందుకు ఎప్పుడూ పెట్టకూడదు. కాబట్టి మనం ఏం తీసుకోవాలా, 3 తీసుకోవాలా. 3 తీసుకుంటే
3047 అనేది చిన్న సంఖ్య అవుతుంది అనమాట. ఇది 7th బిట్. లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇచ్చిన బిట్స్ లోపల వాళ్ళు అక్షరాల రూపంలో ఇచ్చిండ్రు. వాటిని మనం ఏం రాయాలంటే సంఖ్యల రూపంలో రాయాలన్నమాట. రాస్తే మనకు ఈ 1.1 అనే చాప్టర్ అయిపోయింది. అయితే వీటికి సొల్యూషన్స్ ఇస్తా లాస్ట్కి అని చెప్పా కదా, ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క బిట్కి సంబంధించినవి బిట్ నెంబరు, దాని లోపల ఉన్నట్టు సొల్యూషన్స్ డైరెక్ట్ ఉన్నాయి. ఇవి చూసుకొని మీరు రాసిన ఆన్సర్స్ కరెక్టా తప్పా అనేటివి ఒకసారి చెక్ చేసుకుంటే మీరు రాంగ్ చేసిన రైట్ చేసిన అనేది మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. దానికి కంటిన్యూషన్ 1.2 ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్ళిపోదాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.